హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రమాదేవిని. ఈరోజు మనం మునగాకు కారపొడి ఎట్లా వేసుకుందామో చూద్దాం. ఈరోజు మనము మునగాకు కారపొడి వేసుకుందాము. మునగాకు నేను మంచి కడిగి పెట్టుకున్నా. మునగాకు ఇగో ఈ గిన్నెతోటి నేను 2 గిన్నెలు తీసుకున్నా, 2 కప్పులు తీసుకున్నా. దీంతో కళ్యామాకు ఇదే గిన్నెతోటి 1 కప్పు తీసుకున్నా. ఎండిన మిర్చి సరిపోని తీసుకున్నా. 3 ఎల్లిగడ్డలు తీసుకున్నా. స్పూన్ తోటి పెసరపప్పు 2 స్పూన్లు తీసుకున్నా. కందిపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు తీసుకున్నా. వీటిని వేపుకుందాం. పొయ్యి ముట్టించుకుందాం. కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ధనియాలు తీసుకుంటున్నా. ధనియాలు వేయించుకుందాం. ధనియాలు కూడా 2 స్పూన్లు తీసుకుంటున్నా. 1 స్పూన్ జీలకర్ర తీసుకుందాం. మంచిగా దూరగా వేయించుకుందాం. మంచిగా దూరగా వేగినాయి కదా, ఇవి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ నువ్వులు తీసుకుంటున్నా. మంచిగా నువ్వులు కూడా దూరగా వేగినాయి, వీటిని కూడా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు పప్పులన్నీ ఒకటేసారి వేయించుకుందాం. మంచిగా దూరగా వేయించుకుందాం. మంచిగా వేగింది, పక్కకు తీసుకుందాం. 1 సుక్క నూనె వేసి ఎండిన మిర్చి వేయించుకుందాం. మంచిగా ఎండిన మిర్చి కూడా మంచిగా వేగినాయి, పక్కకు తీసుకుందాం. మళ్ళీ కొంచెం నూనె పోసుకొని మునగాకు వేయించుకుందాం. మంచిగా మునగాకు వేగింది, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. 1 గిన్నె కరివేపాకు తీసుకున్నాం కదా, వేయించుకుందాం. మంచిగా వేయించుకుందాం. ఇట్లా మంచిగా కళ్యామాకు కూడా వేగింది కదా, ఇది కూడా పక్కకు తీసుకుందాం. ఇవన్నీ వేపుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మునగాకు కారపొడి పట్టుకున్నా నేను. మంచిగా ఇట్లా పట్టుకున్నా, కచ్చపెచ్చ బాగా మెత్తగా పట్టుకుంటే టేస్ట్ అనేది తెలియదు. ఇట్లా దొడ్డుగా పట్టుకుంటే కచ్చపెచ్చ మంచిగా ఉంటది. పోపు పెట్టుకునే ముందు ఎల్లిగడ్డ దంచుకుందాం. నేను 3 ఎల్లిగడ్డలు ఈ విధంగా పొట్టు తీసుకున్నా. ఇప్పుడు ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఉల్లిపాయల్ని కచ్చపెచ్చ దంచుకుందాం. పొయ్యి ముట్టించుకుందాము. పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకుంటున్నాం. మంచిగా కడాయి వేడైంది కదా, నూనె పోసుకుందాం. 4-5 స్పూన్ల నూనె పడుతుంది. నూనె ఎక్కువనే పడుతుంది కారపొడికి. 5 స్పూన్ల నూనె పోసుకున్నా. మంచిగా నూనె వేడైంది కదా, చిటికెడు ఇంగు వేసుకుందాం. కొంచెం 4 ఎండుమిర్చి వేసుకుంటున్నా. మధ్యలో దించుకొని వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు జీలకర్ర కచ్చపెచ్చ దంచుకొని వేసుకున్నా. ఇప్పుడు నూనెలు వేసుకుందాం. ఎల్లిగడ్డను మంచిగా ఇట్లా కొంచెం కలర్ మారేదాకా వేయించుకున్నాం కదా, మునగాకు పొడి వేసుకుందాం. సన్న మంట మీద 2 నిమిషాలు వేయించుకుందాం. మీరు కూడా ఇట్లా వేసుకొని తినరు ఒకసారి. మునగాకు పొడి అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. చేదు అనేది తెలియదు. ఇన్ని రకాల పప్పులు వేసుకున్నాం కదా, ప్రోటీన్ కూడా వస్తుంది మంచిగా. తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. మంచిగా ఇట్లా 2 నిమిషాలు వేపుకుందాం. మంచిగా వేగింది కదా, మునగాకు కారపొడి తయారైంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. మునగాకు కారపొడి తయారైంది. ఇట్లా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మస్తు సూపర్ ఉంటది, చాలా కమ్మగా ఉంటది. నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియో తోటి మళ్ళా కలుద్దాం.